హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల గురించి స్టేటస్ ఏంటి తెలుసుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో మనం ముందుగా ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు అంటే మనం ఫస్ట్ కింద వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ పోర్టల్ వస్తుంది ఫ్రెండ్స్, indrammahindlu.telangana.gov.in. సో మనము అది ఒకసారి క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, సో మనము క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో డాష్ బోర్డు ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమో, ఆర్టీఐ అండ్ గైడ్ లైన్స్ అండ్ గ్రావెన్సీ అని ఉంది. తర్వాత అప్లికేషన్ సెర్చ్. సో మనము అప్లికేషన్ సెర్చ్ని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫస్ట్. సో అప్లికేషన్ సెర్చ్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకి అప్లికేషన్ సెర్చ్లోకి వెళ్ళి మనము డైరెక్ట్గా అప్లికేషన్ సెర్చ్ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మనకు సెలెక్ట్ అని ఉంది కదా, సో సెలెక్ట్ పైన వస్తే మనకు వచ్చేసి ఆధార్ కార్డు అవన్నీ కనిపిస్తున్నాయి. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ అండ్ అప్లికేషన్ ఐడి అండ్ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్. సో మనం వచ్చేసి ముందుగా ఇప్పుడు ఏం చేస్తామంటే మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. సో మొబైల్ నెంబర్ క్లిక్ చేసినప్పుడు మనకి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి సో ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మనం ఇలా ఓపెన్ అయింది అంటే, సో కింద అప్లికేషన్ స్టేటస్ ఏంటంటే సర్వే కంప్లీటెడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మనకి సర్వే కంప్లీట్ అయిందని అర్థమవుతుంది. లేదు అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు నాట్ ఫౌండ్ అని వస్తే మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోమని దాని యొక్క అర్థం ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.